హాయ్ అండి. ఈ మధ్యన తెలంగాణ బస్ స్టాండ్‌లో ఏం జరిగింది అంటే, వాష్‌రూమ్‌కి వెళ్దామని అక్కడున్న ప్రయాణికురాలు వెళ్తే, లోపలికి నుంచి పెద్ద పెద్ద అరుపులు వినిపించి బయట వాళ్ళకి ఏంటా అని చూస్తే లేడీస్ అందరూ పరిగెత్తుకొని వస్తున్నారట. అక్కడున్న వాళ్ళు ఏంటి ఏం జరిగింది అని అడిగితే, ఎవరో కళ్ళల్లో కారం కొట్టి నగలు లాక్కున్నారు అని ఒక ఆవిడ బయటకొచ్చి పెద్దగా ఏడుస్తుందిట. చూసారా? ఎంత దారుణం అంటే వాష్‌రూమ్‌కి వెళ్తే లేడీసు అక్కడ గూడా దొంగలు అటాక్ చేస్తూ, దొంగతనాలు చేస్తున్నారు అంటే లేడీసు ఎక్కడ సేఫ్టీ కనిపిస్తుంది? బయట వాష్‌రూమ్ బయట మహిళలు కూర్చునుంటారు. లోపల మామూలుగా అందరు మహిళలు వెళ్లారు కారం కొట్టి. దాంతో పాటు దొంగ కూడా అరుచుకుంటూ పరిగెత్తుకొచ్చింది. ఎవరో నా కళ్ళలో కూడా కారం కొట్టారు. నేను ఇబ్బంది పడ్డాను అది ఇది అని చెప్పి. తీరా అక్కడ అందరూ కలిసి నీ నగలు ఏవి అని పట్టుకుని ఒక ఆవిడ మీద అనుమానం వచ్చి పట్టుకుంటే ఆమె దగ్గర సగం బంగారం దొరికింది. ఈవిడ కొట్టేసిన ఆవిడ దగ్గర సగం బంగారం దొరికింది. పోయిన ఆవిడ దగ్గర సగం బంగారం ఉండిపోయింది. లాగటంలో గొలుసులు చైన్లు అలా దొరికినాయి అన్నమాట. దయచేసి జాగ్రత్తగా ఉండండి. వాష్రూమ్స్కి వెళ్ళినా ఒకళ్ళిద్దరు స్నేహితుల్ని కానీ బంధువులతో కానీ వెళ్తాం కాబట్టి దగ్గర ఉండమని చెప్పండి. కానీ వాష్రూమ్కి వెళ్ళినా కూడా ఇలాంటి దాడులు చేస్తున్నారంటే ఎంత దుర్మార్గంగా తయారయ్యారో మనుషులు ఆలోచించండి. ఓకేనా?